హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ విద్యారంగంపై కమిటీలు, కమిషన్ల యొక్క ప్రాముఖ్యత కోసం ఈరోజు మనం ఈ లెసన్లో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. అయితే ముందుగా మెకాలే ప్రతిపాదనలు అనేవి ఎన్నవ సంవత్సరంలో చేయబడ్డాయి అంటే 1835వ సంవత్సరం. ఆంగ్ల విద్యను భారతదేశంలో ప్రవేశపెట్టబడిన సంవత్సరం 1835. అలానే మెకాలే ప్రతిపాదనలు అనేవి 1835. ఇది ఏ అంశంపై ప్రతిపాదనలు చేసింది అంటే అధోముఖ వడపోత సిద్ధాంతం ఎవరి కాలంలో వచ్చింది అంటే మెకాలే. ఎప్పుడు అంటే 1835. నెక్స్ట్ వుడ్స్ నివేదిక అనేది 1854లో రాబడింది. అయితే ఇది ఏ అంశంపై ఈ నివేదిక వచ్చింది అంటే భారతదేశ విద్యా విధాన నిర్మాణం గురించి వుడ్స్ నివేదిక అనేది రావడం జరిగింది. నెక్స్ట్ హంటర్ కమిషన్ అనేది 1882లో వచ్చింది. ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులకై తీసుకురాబడిన కమిషన్ ఏది అంటే హంటర్ కమిషన్. ఇది ఎన్నవ సంవత్సరంలో వచ్చింది అంటే 1882వ సంవత్సరంలో వచ్చింది. అలానే భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ అనేది 1902లో వచ్చింది. విజ్ఞాన సముపార్జనకే కాకుండా వ్యక్తిశీల నిర్మాణానికి దోహదపడే విద్యా విధానానికే తీసుకురాబడిన కమిషన్ ఏది అంటే భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ 1902లో వచ్చింది. అలానే నెక్స్ట్ గోఖలే ఎప్పుడు తీర్మానం చేశారు అంటే 1910వ సంవత్సరంలో గోఖలే తీర్మానం రాబడింది. 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య తీసుకుని రావాలి అనే అంశంపై ఈ తీర్మానం అనేది చేయబడింది. నెక్స్ట్ షాడ్లర్ కమిషన్ అంటే దీన్ని కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ అని కూడా అంటారు. ఇది 1917వ సంవత్సరంలో రాబడింది. కలకత్తా విశ్వవిద్యాలయం మరియు ఇతర విద్యా సమస్యలపై ఈ కమిషన్ అనేది తీసుకొని రాబడడం జరిగింది. నెక్స్ట్ హార్టాగ్ కమిషన్ అనేది 1929లో రాబడింది. ఇది ప్రాథమిక విద్యా వ్యాప్తిలో వృధా మరియు స్తబ్దత అరికట్టడానికి తీసుకురాబడిన కమిషన్ అనేది హార్టాగ్ కమిషన్ 1929లో వచ్చింది. నెక్స్ట్ వార్ధా విద్యా ప్రణాళిక ఎప్పుడు రాబడింది అంటే 1937లో వచ్చింది. గాంధీజీ ఆలోచనలకు అనుగుణంగా ప్రాతిపదిక విద్య రూపకల్పన అనేది ఈ అంశం అనేది ఎందులో ఏ ప్రణాళికలో పొందుపరచబడింది అంటే వార్ధా విద్యా ప్రణాళిక 1937. నెక్స్ట్ అబాట్ వుడ్ నివేదిక 1937లో రాబడింది. సాధారణ విద్యతో వృత్తి విద్యను మిళితం చేయడం అనేది ఏ నివేదిక యొక్క అంశం అంటే అబాట్ వుడ్ నివేదిక. నెక్స్ట్ సార్జెంట్ నివేదిక 1944లో తీసుకురాబడింది. దీన్ని రిమోట్ను యుద్ధానంతర ప్రణాళికగా వ్యవహరిస్తారు. యుద్ధానంతర ప్రణాళికగా చెప్పుకోబడ్డ నివేదిక ఏది అంటే సార్జెంట్ నివేదిక 1944. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చి రాధాకృష్ణన్ కమిషన్ని విశ్వవిద్యాలయ కమిషన్ అని కూడా అంటారు. రాధాకృష్ణన్ కమిషన్ని విశ్వవిద్యాలయ కమిషన్ అని అంటారు. ఇది 1948లో తీసుకురాబడింది. విశ్వవిద్యాలయ విద్యను మెరుగుపరచుటకై ఈ రాధాకృష్ణన్ కమిషన్ అనేది తీసుకురాబడింది. నెక్స్ట్ బీసీ కేర్ కమిటీ 1948 to 1950 మధ్యలో వచ్చింది. ప్రాథమిక విద్యా నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ స్థానిక ప్రభుత్వాల మధ్య సంబంధాలకై నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్కి స్థానికంగా ఉన్న గవర్నమెంట్కి మధ్య సంబంధాలపై తీసుకురాబడిన కమిటీ ఏది అని అంటే బీసీ కేర్ కమిటీ 1948 to 50 మధ్యలో వచ్చింది. నెక్స్ట్ మొదలియార్ కమిటీ సెకండరీ విద్యా కమిషన్ అని అంటారు. ఈ కమిషన్ని మొదలియార్ కమిషన్ ఏమంటారు? సెకండరీ విద్యా కమిషన్. ఇది 1952 to 1953 మధ్యన తీసుకుని రాబడింది. సెకండరీ విద్యలో సంస్కరణలకై తీసుకురాబడిన కమిషన్ ఏది అంటే మొదలియార్ కమిషన్. నెక్స్ట్ కొఠారీ కమిషన్ని భారతీయ విద్యా కమిషన్ అని అంటారు. ఇది 1964 to 1966 మధ్యలో రాబడింది. అన్ని స్థాయిలలో విద్యా విధాన పరిశీలనకై తీసుకురాబడిన కమిషన్ ఏది అంటే భారతీయ విద్యా కమిషన్ అయిన కొఠారీ కమిషన్. నెక్స్ట్ జాతీయ విద్యా విధానం 1968. కొఠారీ కమిషన్ సూచనల ఆధారంగా రూపొందించబడిన జాతీయ విద్యా విధానం ఎప్పుడు వచ్చింది అంటే 1968. నెక్స్ట్ స్వర్ణ సింగ్ కమిటీ 1976లో వచ్చింది. విద్యా వ్యవసాయం ఉమ్మడి జాబితాలో చేర్చమని సూచించింది. విద్యను వ్యవసాయాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చమని సూచించిన
కమిటీ ఏది అంటే స్వర్ణ సింగ్ కమిటీ 1976లో తీసుకురాబడింది. అంటే విద్య అనేది రాష్ట్ర జాబితా కేంద్ర జాబితా రెండింటిలో కూడా ఉండాలి, వ్యవసాయము విద్య రెండింటిలో కూడా ఉండాలి అని సూచించిన కమిటీ అనేది స్వర్ణ సింగ్ కమిటీ. నెక్స్ట్ ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ 1977లో రాబడింది. 1968 విద్యా విధానం సమీక్షకై రూపొందించబడిన కమిటీ ఏది అంటే ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ 1977. నెక్స్ట్ మల్కం ఆదిశేషయ్య కమిటీ కూడా 1977లో వచ్చింది. వృత్తి విద్య సమీక్షకై ఇది రాబడినది. వృత్తి విద్య సమీక్షకై రాబడిన కమిటీ ఏది? మల్కం ఆదిశేషయ్య కమిటీ. నెక్స్ట్ చటోపాధ్యాయ కమిషన్ అనేది 1985లో చటోపాధ్యాయ కమిటీ అనేది కమిషన్ అనేది రావడం జరిగింది. ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రతను గురించి ఈ కమిషన్ అనేది తీసుకొని రాబడింది 1985. నెక్స్ట్ భారత జాతీయ విద్యా విధానం అనేది 1986లో రాబడింది. విద్యా సవాళ్ళు విధాన దృక్పథం అనే పేరుతో రూపొందించబడిన విద్యా విధానం ఏది? 1986 జాతీయ విద్యా విధానం అనేది. నెక్స్ట్ రామ్మూర్తి కమిటీ అనేది 1990లో రాబడింది. 1986 విద్యా విధానం అమలు పనితీరు అనేది పరిశీలించడానికై ఈ కమిటీ అనేది వేయబడింది. నెక్స్ట్ జనార్దన రెడ్డి కమిటీ 1992లో వచ్చింది. 1986 విద్యా విధానం పరిశీలనకై ఈ కమిటీ అనేది వేయడం జరిగింది. నెక్స్ట్ పిఓఏ 1992లో వచ్చింది. 1986 విద్యా విధానం అమలు తీరుకు కార్యాచరణ పథకం అనేది ఈ 1992లో వేయడం జరిగింది. నెక్స్ట్ ఎస్పాల్ కమిటీ 1993లో రాబడిన కమిటీ ఏది? ఎస్పాల్ కమిటీ. పిల్లల పాఠ్యపుస్తకాల బరువుపై వేయబడిన కమిటీ ఇది. నెక్స్ట్ వైఎన్ చతుర్వేద కమిటీ అనేది 1993లో వచ్చింది. ఎస్పాల్ కమిటీ సిఫార్సుల పరిశీలనకై వేయబడిన కమిటీ ఏది అంటే వైఎన్ చతుర్వేద కమిటీ. ఇది 1993లో వచ్చింది. ఇవి కమిటీలు, కమిషన్స్. ఓకే, ఇది దీని యొక్క డీటెయిల్స్.